దగ్గర క్యూలు భారీగా ఉండటంతో పెద్ద నోట్లు మార్చుకునేందుకు ప్రజలు హైదరాబాద్ లో ఆర్బీఐ రీజనల్ ఆఫీస్ కు తరలి వస్తున్నారు. ఆర్బీఐ దగ్గర డబ్బులు అయిపోవనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు. దీంతో సుమారు 2 కిలోమీటర్ల దూరం బారులు తీరారు ప్రజలు. ఆర్బీఐ కార్యాలయం దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. ఓచు రాఘవేంద్ర. నోట్లను మార్పిడి చేసుకునేందుకు జనాలు ఇంకా బ్యాంకులు ఏటీఎంల వద్ద బారులు తీరున్నారు. ఈరోజు ఆదివారం కావడంతో పెద్ద సంఖ్యలో పబ్లిక్ అంతా కూడా పాత నోట్లను మార్పిడి చేసుకుందుకు వచ్చారు. ప్రస్తుతం మనం హైదరాబాద్లోని ఆర్బీఐ కార్యాలయం వద్ద ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం పాత నోట్లను మార్పిడి చేసుకోవాలి, అవి చెల్లువని ప్రకటించినప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున ఆర్బీఐ దగ్గర వచ్చి నోట్లు మార్పిడి చేసుకుంటున్నారు. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5:30 వరకు ఆర్బీఐ పాత నోట్లను మార్పిడి చేస్తుంది. చూడవచ్చు, ఇవాళ ఆదివారం కావడంతో పెద్ద సంఖ్యలో పబ్లిక్ అంతా, జనరల్ పబ్లిక్ అంతా కూడా వచ్చి లైన్లో ఉన్నారు. ఎంత అంటే దాదాపు ప్రస్తుతం 1000 మంది దాకా ఆర్బీఐ వద్ద క్యూ కట్టారు. వీరందరికీ కూడా డబ్బులు మార్పిడి చేయడానికి, పాత నోట్లను మార్పిడి చేయడానికి ఆర్బీఐ అన్ని ఏర్పాట్లు కూడా చేసిందని ఇక్కడ ఆర్బీఐ ఉన్నతాధికారులు చెప్తున్నారు. అయితే ఒకరిద్దరు ఇంట్లో ఫంక్షన్లు ఉన్నాయని చెప్పి వచ్చి ఆర్బీఐ దగ్గర రిక్వెస్ట్ చేస్తే వారిని అందరినీ కూడా 3-4 లేదా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే వారిని అందరూ కూడా ఐడి కార్డు, ఇతర గుర్తింపు కార్డు ఉంటే వారందరినీ తీసుకొని లోపలికి పంపించి వారికి కొంత వెసులుబాటు కల్పించే ప్రయత్నం ఇక్కడ ఆర్బీఐ అధికారులు చేస్తున్నారు. మొత్తం మీద ఇవాళ సెలవు దినం కావడంతో బ్యాంకులు, అదేవిధంగా పనిచేస్తున్న ఏటీఎంలు, అదేవిధంగా ప్రస్తుతం ఆర్బీఐ వద్ద పరిస్థితి చూడవచ్చు. దాదాపు మొత్తంగా కూడా ఎక్కడ చూసినా కూడా ఇటువంటి పరిస్థితి కనిపించే అవకాశం ఉంది. ఈరోజు సెలవు దినం కావడంతో పెద్ద ఎత్తున పబ్లిక్ అంతా కూడా ఉన్న పాత నోట్లను మార్పిడి చేసుకునేందుకు దీన్ని ఒక అవకాశంగా తీసుకుని వారంతా కూడా లైన్ కట్టారు. అయితే దాదాపు ఉదయం 7 గంటల నుంచే వీరంతా ఇక్కడికి వచ్చినట్టుగా ఇక్కడ ఆర్బీఐ భద్రతా సిబ్బంది కానీ ఆర్బీఐ అధికారులు కూడా చెప్తున్నారు. నోట్ల మార్పిడికి సంబంధించి ఆర్బీఐ అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుంది. ఎంత భారీ సంఖ్యలో పబ్లిక్ వచ్చినా కూడా అందుకు అవసరమైన విధంగా నోట్లను మార్పు చేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తుంది. క్యూ ఇంకా పెరుగుతూ ఉంది. ప్రస్తుతం ఆటో నుంచి కెమెరామెన్ రాంబాబుతో కలిసి ఇదంతా కూడా రికార్డ్ చేస్తున్నాము. మామూలుగా నడుస్తూ చేస్తే దీని ఇంటెన్సిటీ అంటే ఎంత సంఖ్యలో ఇక్కడ పబ్లిక్ వచ్చారో తెలిసే అవకాశం లేదు కాబట్టి ఆటోలో వెళ్తూ పబ్లిక్ ఏ విధంగా ఆర్బీఐ దగ్గర క్యూ కట్టారో చూపించే ప్రయత్నం ఇక్కడ ఎన్టీవీ బృందం చేస్తుంది. చాలా మంది కుటుంబ సభ్యులంతా కూడా తీసుకొని వస్తున్నారు. ఆర్బీఐ నుంచి దాదాపు ఇక్కడ దాకా లక్డిగా పూల్ దాకా పెద్ద సంఖ్యలో పబ్లిక్ అంతా కూడా నిన్న సాయంత్రం 5:30 వరకు ఆర్బీఐ పాత నోట్లను మార్పిడి చేసినట్టుగా చెప్తున్నారు. ఇవాళ పబ్లిక్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి కొంత టైంను ఎక్స్టెన్షన్ చేసే అవకాశంగా కూడా కనిపిస్తుంది. నగరంలో చాలా చోట్ల కూడా ఇదే పరిస్థితి. పబ్లిక్ ఈరోజు సండే కావడంతో ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, నిన్న మొన్న వర్కింగ్ డే ఉంది కాబట్టి చాలామంది రాలేదు. వారంతా కూడా అయితే లేడీస్కు ప్రత్యేకంగా క్యూ లేదన్న వాళ్ళని కూడా వినిపిస్తున్నారు. వీరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కబాయే क्या 2-3 दिन से कैसा तकलीफ महसूस कर रहे हैं? आज बहुत तकलीफ हो रही, संडे है ना, पब्लिक ज़्यादा आ रही है और लेडीज़ की कल बनाए थे, आज नहीं बनाए. आज बनाना ज़रूरी है, लेडीज़ को बहुत तकलीफ हो रही है. कब आए आप आरबीआई का? अभी मैं 9 बजे आया, 1 घंटे से खड़ा हुआ हूँ यहाँ पे, अभी तक लाइन हटी नहीं जगह. कैसे 2-3 दिन से कैसा महसूस हो रहा है? पुराना नोट चेंज करने के लिए बैंक के पास जा रहे हैं? बहुत तकलीफ हो रही है, नौकरियाँ छोड़ के, काम धंधे छोड़ के यहाँ पे आके लाइन में खड़ना पड़ रहा. भी तो माता कब आए, क्या कैसे तकलीफ महसूस कर रहे हैं? तकलीफ कुछ भी नहीं है साहब, क्यू में ठहरे हुए हैं 4000 के लिए, बस बहुत अच्छा लग रहा है. क्यों अच्छा लग रहा है? अरे सबके साथ लाइन में ठहरे हैं और कोई करोड़पति नहीं है, कोई लखपति नहीं है, बस ऐसी गरीब लोग ठहरे हुए हैं पूरे. 2-3 दिन से तकलीफ महसूस हुआ, पुराना नोट चेंज? तकलीफ बहुत तकलीफ है. तकलीफ को बर्दाश्त कर रहे हैं, मगर इसमें कोई करोड़पति लखपति नहीं है लाइन में. ये लोग किधर गए समझ में नहीं आ रहा. कहाँ गए सोच रहे आप? हाँ, कहाँ गए? हम लोग तो आ गए, वो लोग कहाँ हैं? आप बोलिए. वही बोलना है, इन्हों जो बोल रहे वही बोल रहे हैं हम भी, कि भाई पैसे वाले लोग कहाँ हैं? सब पूरे गरीब ठहरे हुए हैं, पूरे सबसे पूछो, सब करके खाने वाला है, कोई भी अमीर आदमी नहीं है, सब गरीब आदमी है. अब सुबह उठते तरकारी को पैसे लगते, चाय को लगते, दूध को लगते, कहाँ से लाना? 1000 की नोट दिए तो वापस दे रहा हूँ, 500 की दिए तो वापस दे रहा, 2000 की नई नोट का भी चिल्लर नहीं मिल रहा. और कितनी परेशानी. अच्छी सरकार है. ఓకే, మొత్తం మీద కోటీశ్వర్లు ఎక్కడున్నారన్న అంశాన్ని ఇక్కడ వాళ్ళు లేవనెత్తున్నారు. మొత్తం మీద
ఆర్బీఐ దగ్గర భారీ ఎత్తున క్యూ ఉంది, భారీగా పబ్లిక్ అంతా కూడా వచ్చారు, వారి పాత నోట్లు మార్పిడి చేసేందుకు క్యూలో నిలిచినారు. ఇదే తాకిడి ఆర్బీఐ వద్ద, అదేవిధంగా బ్యాంకులు ఏటీఎంల వద్ద కొనసాగే అవకాశం ఉంది. కెమెరామెన్ రాంబాబు